ఇక ఢిల్లీలో పులేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు? బీజేపీ సమాధానం చెప్పాలి. పంచాయత్ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ విమర్శలు చేసింది. సీఎం భర్తగా కాదు సామాజిక కార్యకర్తగా వచ్చిండు అని చెప్పేసి మనీష్ గుప్తా ఎందుకు వచ్చిండంటే సామాన్య కార్యకర్తగా వచ్చిండని చెప్పేసి అన్నారట. ఈమె ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్వహించిన సమావేశంలో ఆమె భర్త మనీష్ ఉన్నాడు, ఆయన ఎట్లా వచ్చి కూర్చుంటాడని చెప్పేసి అడిగిరట. ఎవరు? ఆప్ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అడిగితే ఆయన సామాజిక కార్యకర్తలు ఎక్కువ వచ్చి కూర్చుండని చెప్పేసి బీజేపీ అంటుంది. మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1,14,000 రూపాయల జరిమానా వేసిరట. ఆస్ట్రేలియాలో అది మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఘటన జరిగింది. మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం, ముఖ్యంగా మల్లెపూలు. అయితే మల్లెపూలు తెచ్చుకోవడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో. ఈ కారణంగానే మలయాళ నటి నవ్య నాయర్కు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,14,000 రూపాయల జరిమానా వేసిరట. చూసుకో, మల్లెపూలు పెట్టుకోవడం కూడా జరిమానా వేసిరట. ఇదేం చట్టాలో ఇదేం కథను వాళ్ళ కథ.